డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, చలాన్ల విషయంలో ఏవైతే పెండింగ్ చలాన్లు ఉంటాయో దాని విషయంలో హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు జలకైతే ఇచ్చింది. అంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద వెళ్ళిన ఆపేసి పెండింగ్ చలాన్లు కట్టాలి అనే ఒక నిలదీసే ఆ ప్రక్రియ అనేది ఆపాలి. కావాలంటే వాళ్ళని తీసుకొచ్చి ఏదైతే రూల్స్ ఉంటాయో దాని ప్రకారంగా చేయాలి తప్ప రోడ్డు మీద ట్రాఫిక్లో పట్టుకొని వెళ్ళే వాళ్ళని ఆపేసి దారికి అడ్డంగా ఇలా చేయొద్దని చెప్పేసి ఒక రూల్ పాస్ చేస్తుంది. ఒకసారి వివరాలకు వెళ్తే, తెలంగాణ హైకోర్టు నిన్న ఇచ్చిన ఒక తీర్పు చాలా మంది వాహనదారులకి ఊరట కలిగించేటువంటి తీర్పు. ఇప్పటిదాకా జరుగుతున్న విషయం ఏంటంటే, చాలాన్స్ అంటే ఒకవేళ రాంగ్ పార్కింగ్ చేస్తే కానీ, రెడ్ లైట్ ఉన్నప్పుడే ముందుకెళ్తే కానీ, అంటే ట్రాఫిక్ నిబంధనలు పాటించినటువంటి వాళ్ళ మీద ఫైన్ వేయడం అనేది, ఆన్లైన్లో చలాన్ సిస్టమ్ అనేది పంపడం అలవాటు చేశారు. ఫోటోతో సహా వస్తుంది. మనం దాన్ని చూసుకొని మనం డబ్బులు పే చేయాలి, కానీ పెండింగ్లో ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే, తర్వాత కడదాంలే అనేటువంటి ఉద్దేశంతో. రెండోది ఏమవుతుందంటే, గవర్నమెంట్ కూడా దాని మీద పెద్దగా లేకపోతే, ఇంతకుముందు గత గవర్నమెంట్లు సంవత్సరానికి ఒకసారి 50% తగ్గించేయడం, మీరు ఎంత కట్టాలో అంతా సగం కడితే చాలని ఆఫర్ ఇవ్వడం. సో ఎలాగో 50% తగ్గిపోతుంది కదా, సంవత్సరం తర్వాత చూద్దాం అనే ఉద్దేశంతో దూరం అయిపోవడం, ఇలాగా జరుగుతూ ఉంది. కోట్లాది రూపాయలు బకాయిలు కనబడుతున్నాయి. దానికి ఏంటంటే, కొత్తగా ఎవరైనా ట్రాఫిక్ హైయెస్ట్ అథారిటీ మారినప్పుడల్లా కొన్ని కొత్త రూల్స్ పెట్టి ఈ మధ్య స్ట్రిక్ట్ చేసి, ఎక్కడికక్కడ కాస్త ప్లేస్ ఎక్కడైనా ఉన్న దగ్గర ఆపేసేసి, సిగ్నల్స్ దగ్గర, మిగతా చోట్ల టర్నింగ్స్ దగ్గర ఆపేసేసి చెక్ చేయడం. బండి నెంబర్ దాంట్లో కొడితే ఎంత పెండింగ్లో ఉందో తెలుస్తుంది. పెండింగ్ మొత్తం మీరు పే చేస్తేనే మీకు బండి ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని బండి పట్టుకుపోవడం, కీ తీసేసుకోవడం, తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బండి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి పెట్టడం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ డబ్బులతో పాటు ఇంకా కొంత అదనంగా లంచాల రూపంలో వసూలు చేయడం, ఇట్లాంటి రకరకాల సమస్యలు ఏర్పడుతుంది. ముఖ్యంగా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, బిజినెస్ పని మీద వెళ్ళేవాళ్ళు, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఆపబట్టడం వల్ల కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే ఆ రోజంతా కూడా మళ్ళీ పోగొట్టుకునే పరిస్థితి, లేకపోతే దానివల్ల చాలా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి గాను ఏమైందంటే, ఒక వ్యక్తి ఛాలెంజ్ చేశారు. ఈ విధానాన్ని ఛాలెంజ్ చేసి, అసలు ఈ రకంగా చాలాన్లు బలవంతంగా వసూలు చేసేటువంటి హక్కు గవర్నమెంట్కు లేదు. దీని మీద ఒక చట్టం చేసిన మాట వాస్తవమే, కానీ ఆ చట్టాన్ని ఎగ్జిస్టింగ్గా గవర్నమెంటు దాన్ని పూర్తి స్థాయిలో అమలుకు గెజిట్ ప్రచురించలేదు. ఇలా గెజిట్ ప్రచురించకుండా వసూలు చేయడం కరెక్ట్ కాదు అని కోర్టుకు వెళ్ళాడు. అప్పుడు హైకోర్టు పూర్గా ఆలోచించి ఈ రకమైన జడ్జిమెంట్ను ప్రకటించింది. ఎవ్వరు కూడా బలవంతంగా చాలాన్లు వసూలు చేయకూడదు. బండ్లు మీరు సీజ్ చేయడం కానీ, తాళాలు లాక్కోవడం కానీ, ఇలాంటివేమీ మీరు చేయకూడదు. మీరు చలాన్ రాసి ఇవ్వండి, ఇంత అమౌంట్ అయింది, మీరు ఖచ్చితంగా కట్టమని చెప్పి పంపించండి. అయితే దీంతో పాటుగా హైకోర్టు మరొక జడ్జిమెంట్ కూడా, ఆ జడ్జిమెంట్లో కంటిన్యూ చేసింది ఏమిటంటే, ఎవరైతే లాంగ్ టైం నుంచి పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు పంపించేసేయండి, కోర్టు నోటీసులు పంపించేసేయండి. ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టుకు అటెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ వెంటనే చాలాన్ పే చేస్తే మంచిదే, లేకపోతే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎప్పుడు వాడు పేమెంట్ చేస్తే వదిలేస్తారు, లేకపోతే జైలుకు పంపిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పటిదాకా ఎవరు కూడా కోర్టు నోటీస్ పంపించడం కానీ, వసూలు చేయడం కానీ ఇప్పటిదాకా ఏ ట్రాఫిక్ పోలీసులు చేయడంలా. ఏదో ఎప్పుడో అది గతంలో ఎప్పుడో జరిగింది, చాలా 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఉంది ఆ పరిస్థితి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నోటీసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక బెనిఫిట్ ఉంది దీంట్లో, అట్ ద సేమ్ టైం ఇంకొక సమస్య కూడా వచ్చి పడింది. అక్కడే పోలీసు వాడు కనబడి మీరు ఛాలెంజ్ చేయడం, లేదా ఆన్లైన్లో డబ్బులు పే చేసుకుంటే ఈ బాధ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలంటే ఒక రోజు కాదు, రోజులు తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కోర్టుకు అటెండ్ కావాలి, మన టైం వచ్చేదాకా అక్కడ కూర్చోవాలి, దొంగలతో, అన్ని రకాల దిగజారిపోయిన వ్యక్తులతో మనం వాళ్ళతో నిలబడాలి. స్థానికే పోవడం, దొంగలో మనం కూడా దొంగలాగా నిలబడటం, ఆ తర్వాత ఎప్పుడు జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం, దాన్ని పాటించకపోతే మళ్ళీ
జైలు పంపించడం ఇవన్నీ జరగబోతున్నాయి. అంటే ఒక రకంగా కొంత మేలు జరిగింది, కొంత కీడు జరిగింది ఈ జడ్జిమెంట్ వల్ల. ఇప్పుడు దాకా కోర్టు నోటీసులు రాని వాళ్ళందరికీ ఇప్పుడు కోర్టు నోటీసులు రావడం మొదలు పెడతాయి. అది ఇంతకన్నా ప్రమాదకరమైందని చెప్పొచ్చు, ఒక రకంగా చెప్పాలి. కానీ తాత్కాలికంగా ప్రతి ఒక్కడికి ఏంటంటే ఒక ఊరటలాగా, నా బండి ఎవడు పట్టుకోడు వాటి నుంచి, నన్ను ఎవడు గొడవ పెట్టడు అని సంబరపడుతున్నారు. ఈ సంబరం కొన్నాళ్ళు మాత్రమే. అతి త్వరలోనే అందరికీ కోర్టు నోటీసులు వస్తాయి. అది ఇంకా దీనికన్నా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. డబ్బులు వెంటనే పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దానికన్నా ఆన్లైన్లో పేమెంట్ చేసేసి, ఏ ఈ సేవ ద్వారానో లేకపోతే ఆన్లైన్లోనూ పేమెంట్ చేసేస్తే గొడవ లేకుండా కోర్టు నోటీసులు రావు. అలాగే ఎవరెక్కడ బండి ఆపే అవకాశాలు కూడా ఉండవు. ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ.